రేపే మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. దీనిని అంగారక సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. మంగళవారం సంకష్టహర చతుర్థి వస్తే అది చాలా విశేషమైన రోజు. ఈ రోజు గణపతిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తే జాతకంలోని కుజదోష ప్రభావం కారణంగా వివాహం ఆలస్యమవుతున్న వారికి అతి త్వరలో వివాహం జరుగుతుంది. ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ కష్టాలు తొలగించుకోవడానికి, మానసిక సంతోషం కొరకు ఆ విఘ్నాధిపతిని పూజించడానికి అవకాశం కల్పించే రోజు ఈ సంకష్టహర చతుర్థి. మరి ఇంతటి విశేషమైన రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకండి, అలాగే తినకండి. పొరపాటున ఈ కూరను మీ ఇంట్లో వండితే ఆ గణపతి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మరి సంకష్టహర చతుర్థి రోజున ఏ కూరను ఇంట్లో వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి గోలోకంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, రాధల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకుంటూ ఉన్నారు. ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి వృషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు. తులసి పుట్టినప్పటి నుండి విష్ణు భక్తురాలు. విష్ణువే తనకు భర్తగా కావాలనే సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్లి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు: తులసి, నీ తపస్సుకి నేను ఎంతగానో సంతోషించాను. ఆ శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకోవాలని భావించి నువ్వు తపస్సు చేశావు. కానీ ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు. ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంభూతుడే పతిగా లభిస్తాడు. అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు. అతన్ని వరించి నీ జన్మ సార్థకం చేసుకో. మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠం చేరుకొని ఆ శ్రీమన్నారాయణ్ణి వక్షస్థలమందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడి మాటలకి తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే పతిరాక కోసం ఎదురు చూస్తూ ఆవనంలోనే కాలం గడుపుతూ ఉంది. ఇదిలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఆవనంలోనే ఉన్నటువంటి కొందరు మునీశ్వరులు వినాయక వ్రతం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ మునీశ్వరులు ఆ వ్రతానికి కావలసిన సంబరాలన్నీ సమకూర్చుకొని మట్టితో వినాయకుణ్ణి తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్తారు. వారు తులసి నివసించే కుటీరం ముందు నుండి విఘ్నేశ్వరి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ నది వైపు సాగుతూ ఉంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది. అయితే అప్పటికే ఆ మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగైపోవడం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురు చూస్తూ నిలబడి ఉంటుంది. మునీశ్వరులు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ తర్వాత వేదోక్తంగా నదిలో నుండి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుణ్ణి తయారు చేస్తారు. ఆ తర్వాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుణ్ణి తీసుకొని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరుతారు. వారి రాక కోసం ఎదురుచూస్తున్న తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది. మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి కింద ఉచితాసనం మీద వినాయకుని ప్రతిమ ఉంచి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధాన క్రమంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడడానికి, ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు. వారందరికీ వినాయకుడి తత్వాన్ని వివరిస్తూ ఒక ముని ఇలా పలికాడు: నాయనల్లారా, వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే. విష్ణుమూర్తి అంటే వ్యాపించినదని అర్థం. అంటే సర్వత్రా ఉండేది. ఇందు గలడు అందు లేడు అనే సందేహం వలదు.
ఆ శంఖచక్ర గదాధారుడు అన్నింటా ఉంటాడు. ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు. ఆ ప్రకృతితోనే పురుషుడైన పరమేశ్వర తత్వం చరణం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరి రూపంగా అవతరించాడు. కనుక విష్ణువు ఇతడే, శివుడు కూడా ఇతడే, శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది. విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది. బ్రహ్మవరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంభూతుడు తనను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు, తను వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది. అలా భావించి తులసి తానున్న స్థలం, సమయం, సందర్భాన్ని మర్చిపోయి మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్లి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సమీపించి ఇలా పలికింది. స్వామి, జన్మజన్మలకు నీవే నా పతివి, నేనే నీ అర్ధాంగిని. నన్ను అనుగ్రహించు, నన్ను వరించు. ఇదిగో నా వరమాల అంటూ వినాయకుడి మెడలో వరమాల వేయబోయింది. మరుక్షణంలోనే వినాయకుడి అభయహస్తం నిజరూపాన్ని దాల్చి మాల వేయబోయిన తులసిని చెయ్యి పట్టి ఆపి వారిస్తూ ఇలా అంటుంది. ఆగు తులసి, ఆగు. మోహావేశంతో తొందరపడకు. నేను నీ పతిని కాను అని వాదించాడు. అక్కడున్నటువంటి మునులు, భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహంలోంచి వినాయకుడి చెయ్యి మాత్రమే బయటికి వచ్చి స్వామివారి మాటలు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ తులసి మాత్రం తన పారవశ్యం నుంచి బయటపడలేదు. విఘ్నేశ్వరుడి విగ్రహంలో విష్ణువే ఆమె కళ్లకు దర్శనమిస్తున్నాడు. ఆమె ఇలా పలికింది. స్వామి, నన్ను వారించకండి. జన్మజన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగినయ్యే భాగ్యం నాకు కలిగింది. ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి. ఈ జన్మకే కాదు, మరే జన్మలో అయినా సరే మీరే నా పతి అంటూ తులసి భావావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది. ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే చీ మూర్ఖురాలా అని చీత్కారంగా చూస్తూ మట్టి విగ్రహం నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. అలా బయటికి వచ్చిన స్వామి ఇలా పలికాడు. నీవు మోహావేశంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు. ఈ అసుర ఆచార విధానంతో నన్ను వరించాలని చూశావు. నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలివి అవుతావు అని శపించాడు. విఘ్నేశ్వరుని మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు. స్వామి, ఈ తులసి మరెవరో కాదు, లక్ష్మీదేవే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క భార్య. ఈమె శాప ఫలితంగా ఇలా జన్మించింది. విష్ణువుకే అర్ధాంగి కావాలనే తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కాని ఎటువంటి దురుద్దేశంతోనూ కాదు. దయచేసి ఈమెకు శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. దీంతో విఘ్నేశ్వరుడు కొంత శాంతించి ఇలా పలికాడు. ఈమె ఈ జన్మలో జలంధరుడు అనే అసురుడికి అర్ధాంగవుతుంది. ఆ తర్వాత తులసి వృక్షరూపాన్ని ధరిస్తుంది. తులసిమాలలు విష్ణుప్రియమవుతాయి. నిత్యం ఎవరైతే తులసిమాలలు ధరిస్తారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సదా ఉంటుంది. తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు. తులసి పూసలు, మాలలు జపానికి ఎంతో శ్రేష్టమైనవి అవుతాయి. ఇలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతిపాత్రురాలవుతుంది. ఈ కలియుగాంతంలో నిజరూపాన్ని పొంది విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు. దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా కీర్తించారు. ఆ తర్వాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది. స్వామి, నీ పూజకు కూడా
నాకు అర్హతను ప్రసాదించు అని వేడుకుంటుంది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల పంకించి, ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసీ పత్రాన్ని వాడుతారు, అప్పుడు నేను స్వీకరిస్తాను. వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో, సందర్భాలలో, నిత్య పూజలలో తులసీ పత్రంతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను తులసీ దళాలతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు. ఎంతో విశేషమైన సంకష్టహర చతుర్థి రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే అదే మాంసాహారం. పొరపాటున కూడా ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి, అలాగే తినకండి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఇలా చేయడం వలన సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది.